ఒక విషయం చెప్తా అందరికీ ఏంటంటే, నేను 2025లో నేర్చుకున్న లెసన్స్ 2026లో నేను రిపీట్ చేయొద్దు అనేటివి ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి కేర్. ఎవడైతే నేను కేర్ చేస్తాడో వాడిని నువ్వు కేర్ చేయ బ్రో. ప్రతి ఒక్కరు నీ వాళ్ళు కాదు, నీ పైన నువ్వు ఫోకస్ చేసుకో చాలు. ఒక మాట చెప్పాలంటే నిన్ను నువ్వు కేర్ చేసుకో, అది మోర్ దెన్ ఎనఫ్. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి రెస్పెక్ట్. ప్రతి ఒక్కరికి నువ్వు రెస్పెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు, ఒకటి ఇస్తున్నా నువ్వుకి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎవరి సైడ్ నుంచి నీకు ఇంపార్టెన్స్ వస్తుందో వాని సైడ్ నుంచి నువ్వు ఇంపార్టెన్స్, అంతేగాని ఉరుకో కాని మీదికి. ఎవడు నీవాడు కాదు. రెండోది. మూడోది వచ్చేసి రిలేషన్షిప్స్. నేను ఒకటే చెప్పింది ఏంటంటే, ఉన్న రిలేషన్షిప్ని కాపాడుకో, కొత్త రిలేషన్షిప్కి అయితే అసలు పోకు. గుర్తుపెట్టుకో బ్రో, ఈ జనరేషనే పెద్ద లంగ జనరేషన్. ఎవ్వడు మంచోడు కాదు, మొగోడు కాదు, ఆడోడు కాదు. సో గుర్తుపెట్టుకో, ఉన్న రిలేషన్షిప్ని ఎట్లా కాపాడుకో అంటే కోహినూర్ డైమండ్ లెక్క కాపాడుకో, అంతేగాని కొత్త రిలేషన్షిప్ మాత్రం అసలు పోకు, వేస్ట్ అది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి జిమ్. నీ పైన నువ్వు స్పెండ్ చేయి, టైం స్పెండ్ చేయి, చెమటది వర్కౌట్ చేయి. నీ లోపల ఎట్లాంటివి ఉన్నాయో అది బయటికి చూపి. నువ్వు చేయాల్సినవి చాలా ఉన్నాయి బ్రో. నువ్వు ఇంకా ఉన్నావు అనుకో అట్లనే లేజీగా అయిపోతే, ఇది 1990 కాదు, ఇది 2025. ఇంకా నెక్స్ట్ ఇయర్ 2026. జనరేషన్ ఎంత ఫాస్ట్ జనరేషన్ అవుతుందంటే, ఇట్లా కళ్ళు మూసి కళ్ళు తెరిచే వరకు ఇయర్ అయిపోతుంది. సో గుర్తుపెట్టుకో, నువ్వు పండుకుంటే పని కాదు, మనమేం ఉన్నోళ్ళం కాదు. గుర్తుపెట్టుకో, నీ పైన నువ్వు వర్క్ చేయి, నీ ఫ్యామిలీని చూసుకో.